నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి 10 నెలలు గడుస్తోంది. ఇంకో 2 నెలల్లో 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధినేతగా తను చేయాల్సినటువంటి పోరాటాలు చేయట్లేదు. అందులోనూ ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయి అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా లోపం అనేది ఎక్కడ జరిగింది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, కేసీఆర్ ఎందుకని ఐసోలేషన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి డాక్టర్ కరాటే రాజు గారు. రాజు గారు నమస్కారం. ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ చాలా పెద్దగా అయిందా, ఎగ్జాగరేట్ చేస్తున్నానా, మొత్తం ఆరోపణలు విమర్శలు అనిపించిందా? యాజ్ ఎ ట్రూ అండ్ ఒరిజినల్ కార్యకర్తగా ఏం చెప్తారు మీరు? ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు మీకు నమస్కారం అండి. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక ఆటం బాంబు. కేసీఆర్ గారు ఎవరికైనా సరే కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు. ఎట్లా అవకాశం ఇస్తారంటే, నిజంగా ప్రజలు తనను కాదని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదో ఒక రోజుల్లో అయిపోతుందో లేకపోతే ఒక 6 monthsలో అయిపోతుందని ఆలోచించి కేసీఆర్ గారు చాలా ఆలోచన విధానంతో ముందుకు నడిచిన నేత, నాయకుడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ ప్రజలకు చేరడానికి కనీసం 1 సంవత్సరము, అర సంవత్సరము, 6 నెలలు వేచి చూద్దాం, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను తెలంగాణ ప్రజలకు చేరుతాయా లేదా అని చెప్పేసి కేసీఆర్ గారు మౌనంగా ఒక వ్యూహంగానే ఉన్నాడు. అదొక వ్యూహం మాత్రమే. అందరూ ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ గారు ఇంకా బయటికి రాడా, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా పాలిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చిండు. దాదాపుగా 420 హామీలు, మొత్తం 6 వాళ్ళ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిండు. ఇప్పటి వరకు ప్రజలు ఏమంటారంటే, నిన్ననే రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిండు, అధికారం చేపట్టిన వెంటనే కేసీఆర్ గారు మాట్లాడుతున్న ఇదేమన్నా పద్ధతి అని అడుగుతారు ఒకవైపు. రెండో వైపు ఏమంటారంటే, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఆగమే, మేము ఓటేసినాం కానీ ఇటువంటి మనిషి వస్తాడని మేము అనుకోలేదు, మార్పు కోసం అని వేసిన ఓటు, మార్పు కోసము, ఆయన ఇచ్చిన హామీల కోసం. నిజంగా చెప్పాలి కవిత గారు, నేను ఆలోచిస్తున్నాను. నేను పిహెచ్డి పీడిఎఫ్ స్కాలర్ని. ప్రతి తెలంగాణ పల్లె తిరుగుతుంటా రోజు. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారితో కానీ కేటీఆర్ గారితో తిరుగుతుంటా రోజు. నేను ఏ పల్లెకి పోయినా ఒక ఆడబిడ్డ వస్తుంది, అయ్యా నాకు తులం బంగారం ఇస్తాడని, నా బిడ్డ పెళ్ళికి వస్తుందని చెప్పిండు, నా తుల బంగారం లేదని అంటున్నాను. ఒక అవ్వ వస్తుంది, ఒక అవ్వ అడుగుతా ఉంది ముద్దసలి, అయ్యా నువ్వు 2500 ఇచ్చినావు కానీ ఆయన వస్తే 5000 వస్తాయి అనుకున్నావు, 5000 రాలే సార్, మరి నివన్నయ్యా అని అడుగుతున్నారు. అంటే ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పుడు పచ్చి తెలంగాణలో ఒక మాట చెప్పాలంటే, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. పెడతామన్న ఆయననేమో పెట్టకపోక మళ్ళీ తెలంగాణ ప్రజలకు కొట్టడానికి స్టార్ట్ చేశాడు. ఈరోజు ఎంత దుర్భరమైన పరిస్థితి పాలమూరు జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ 40-45 ఏళ్లుగా కట్టుకున్న ఇల్లు ఏ అర్ధరాత్రి బుల్డోజర్ ప్రభుత్వం వచ్చేసి బుల్డోజర్లను తీసుకొచ్చి ఇల్లు కూలగొడితే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? పేదలు, ఆటో రిక్షా కార్మికులు, కూలీ చేసేవాళ్ళు, వీరా ఈ అభివృద్ధికి అడ్డం పడుతున్నటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు బుల్డోజర్ అంటున్నారు. ఈ పని కేసీఆర్ చేయలేకపోవడం వల్లే, ఆ 10 ఏళ్ల హయాంలోనే చెరువులు అనేవి మాయమైపోయాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే మాట అబద్ధము. నేనేమంటున్నా, హైదరాబాద్కు 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు రాత్రికి 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం కాదు ఇది. గత 50 ఏళ్లుగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దాదాపుగా 3700 చెరువులు మటుమాయమైపోయినాయి. ఈ 10 ఏళ్లలో జరగలేదండి కవిత గారు. అది నేనేమంటున్నా, అందుకొరకే ప్రతి దానికి కూడా మేము లెక్కలేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ఏదో మౌనంగా ఉన్నారు, కేసీఆర్ గారు ఏదో బయటికి రావట్లేదు, కేసీఆర్ గారు ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుండొచ్చు. కాక కేసీఆర్ గారి వ్యూహం ఏంటంటే, అవకాశం ఇద్దాం, తెలంగాణ ప్రజలు ఆయన నమ్మిర్రు, పార్టీని నమ్మిర్రు, కాంగ్రెస్ పార్టీని నమ్మిర్రు, నాకంటే మంచిగా చేస్తా అన్నారు, అవకాశం ఇద్దాం. ఎందుకంటే రాత్రి 6 నెలల్లో నిన్ననే ఎక్కిండు కదా, నిన్ననే ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు కదా, ఇప్పుడే అడుగుతున్నాడు కేసీఆర్ గారు అని ఎక్కడైతే చెప్తారో అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఎస్, తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిర్రు,
తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి పైన ఉంది. అది లేదంటారా? అయితే ఆ బాధ్యతను గుర్తు చేయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షం 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తి ఎందుకని బయటికి రావట్లేదు, ప్రశ్నించట్లేదు అని నేనేమంటున్నా, ఇప్పుడు వస్తాడు, ఈ పులి బయటకు వస్తుంది. నేనేమంటున్నా, ఖచ్చితంగా పులి బయటకు వస్తుంది. కనీసం మా హరీష్ రావు గారు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు మా కేటీఆర్ గారు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు బుల్డోజులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అసెంబ్లీలు కానీ బయట కానీ. వరద బాధితులకు కూడా మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఊర్లలో ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి ఉంది. మంత్రులు ఊర్లలో పోలేని పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ పల్లెలు మొత్తం కుత ఉడుకుతూ ఉన్నాయి. తెలంగాణలో ఏ పల్లెల్లో కూడా పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా పోయే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి, అదే ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని చెప్పండి. అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి నిరుద్యోగుల దగ్గరికి రేవంత్ రెడ్డి గారినో ఏదో మంత్రులను ఒక్కరికైనా వచ్చిపోమని చెప్పండి. ఎందుకు అంత దూరం? మా గురువు గారు అయినటువంటి కోదండరామ్ గారైనా కనీసం అక్కడికి రమ్మని చెప్పండి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అందుకొరకు ప్రతిదానికి వేచి చూసే ధోరణి ఉంటుందండి. అంటే ఎట్లా అంటే, ముఖ్యమంత్రి గారికి సమయం ఇచ్చినాం 1 సంవత్సరం. మన కేసీఆర్ గారు చెప్పారు, సంవత్సరం టైం ఇచ్చినాం, సంవత్సరం లోపల న్యూ డేట్లు పెట్టినావు, న్యూ డేట్లు డిసైడ్ చేసినావు, నువ్వు రైతు బంధు అన్నావు, నువ్వు రైతు రుణమాఫీ అన్నావు, నువ్వు పావలా వడ్డీకి సంబంధించిన మహిళా మండలకు అందరికీ ఇస్తానని చెప్పినావు, 0 వడ్డీతో ఇస్తా అన్నావు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ప్రతి దీంట్లో లెక్క పెట్టుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవి కూడా ఆయన్నే డేట్లు చెప్పిండు. డిసెంబర్ 9 నాడు అవ్వలకు నేను పెన్షన్ పెంచుతా, రుణాలు లేకపోతే గబగబా ఉరకండి, పరిగెత్తండి, పోయి బ్యాంకులలో రుణాలు 2 లక్షలు తీసుకొని రండి అని చెప్పేసి కనీసం 18% ఇవ్వలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ప్రతి పల్లెలో ప్రతి సమస్య అట్లనే ఆగింది. ఈ రోజుకు ఊర్లలో సర్పంచ్ లేడు, ఊర్లలో ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు, మున్సిపల్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. అధికారులు మొత్తం కూడా పోలీసు రాజ్యాంగం నడుస్తూ ఉంది. ప్రశ్నిస్తే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే కేసీఆర్ గారు వేచి చూస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యం ఎటుపోతుందని వేచి చూస్తూ ఉన్నాడు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం ఉందా లేకపోతే ఏ రాజ్యం ఉందని ఆలోచిస్తున్నాడు. సో ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితి. అయితే పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి మీరు అందరినీ ఏకం చేసి అటు యూనివర్సిటీ లెవెల్లో, ఆ తర్వాత మిగతా విద్యార్థి లోకాన్ని అందరినీ ముందుకు కదిలించి తీసుకెళ్ళిన తర్వాత అసలైనటువంటి పోరాట యోధులకి అవకాశాలు రాలేదు అనేది ఫస్ట్ టైం 2014, ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ప్రభుత్వ ఏర్పాటు, ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పక్క పార్టీల వైపు చూశారు, లేకుంటే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ వైపు వెళ్ళారు. సో దీని గురించి అయినా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎలా దీన్ని బ్యాలెన్స్ చేస్తారు, లేకుంటే ఎలా కవర్ చేసుకుంటారు అనేది కరాటే రాజు గారు అడగాలి. ఒక క్వశ్చన్ అంటే ఏమడుగుతారు అసలు? మీరు వాస్తవంగా మంచి పని చెప్పారు. అంటే ఒక పెద్ద మంచి క్వశ్చన్, పెద్ద బిగ్ క్వశ్చన్ ఇది. వాస్తవంగా ఆలోచిస్తే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కాశ్మీరు పాకిస్తాన్ బార్డర్లో ఉండే పహరా బలగాలతోటి పోరాటం చేసిన అలాంటి వాళ్ళు ఆ రోజు లాఠీలు కానీ, తూటాలు కానీ, పోలీస్ కేసులు కానీ, సంఖ్యలు కానీ ఎలాంటివి కూడా కష్టపడాయి. అంటే ఏ దానికి కూడా ఎదురు లేకుండా జైళ్ళలో మగ్గినటువంటి మాలాంటి వాళ్ళు అవకాశాల కొరకు వేచి చూసినా కూడా దొరకలే. కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణ జరపాలని, రాజకీయంలో ఎందుకంటే తెలంగాణ కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో రాజకీయ ఘర్షణ ఉండకూడదు, లేకపోతే ఏదో ఒక ఎత్తు బంగారు తెలంగాణ అంటే తెలంగాణ 69 సంవత్సరాల కళ ఉన్న తెలంగాణను ఒక రోడ్ మ్యాప్ వేసి తెలంగాణను బ్రహ్మాండంగా ఒక ఆకుపచ్చని తెలంగాణ, ఎటు చూసినా మాగాణి తెలంగాణ ఉండాలని ఆశించిండు. అందులో భాగంగా ఈ పార్టీలో ఉన్నటువంటి వేరే వాళ్ళని తీసుకున్నారు. అది కొంతవరకు మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ మనం ఎప్పుడైనా సరే ఏదైనా కంపేర్ చేసుకోవాలి. ఎట్లా కంపేర్ చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, తెలంగాణ కాంగ్రెస్కి మేజర్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ను మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఎక్కువగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మా బాల్కా సుమన్ ఎంపీ అయ్యిండు, మా గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయ్యిండు, బొంతు రామ్మోహన్ మేయర్ అయ్యిండు, ఆంజనేయులు గౌడ్ స్పోర్ట్స్ చైర్మన్ అయ్యిండు, బీసీ కమిషన్ సుభద్ర పటేల్ బీసీ కమిషన్ మెంబర్ అయ్యిండు. అట్లా మనం లెక్క పెట్టుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మంత్రి అయ్యిండు. అట్లా ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, పాటలు పాడినటువంటి రసమయ్య బాలకిషన్ గారు ఒక ఎమ్మెల్యే అయ్యిండు.
అట్లా మనం లెక్క పెట్టుకుంటే చాలామంది మనం లెక్క పెట్టుకుంటాం. వీటన్నిటికీ మించినటువంటి నెంబర్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు పోరాటం చేశారు, ఆ తర్వాత అసంతృప్తికి గురయ్యారు, ఆ తర్వాత సైడ్ లైన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాస్తవం. దానికి నేను ఏమంటున్నా, ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు అంటే మనిషికి ఆశ ఎక్కువ. తెలంగాణ రాష్ట్రం వచ్చి అందరూ ఉద్యమకారులే, పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి కాదు, తెలంగాణ పల్లె నుంచి, తాండా నుంచి, గూడెం నుంచి, ప్రతి పల్లె నుంచి, పట్టణం నుంచి, ఏడు నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణను ఎక్కువగా అంటే భూతద్దం కంటే కూడా ఎక్కువగా అంటే నాకు అవకాశం వస్తుందేమో, నా తెలంగాణ నాకు వచ్చింది, నేను కూడా ఈ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని ఆశించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమంది దొంగలు ప్రవేశించారు. కొంతమంది దొంగలు వాళ్ళ రాజకీయ మాయమాటలకు, వాళ్ళ యొక్క స్వార్థపూరిత చింతన, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో కేసీఆర్ గారిని మోసగించి పార్టీలోకి వచ్చారు. ఆనాడు కాళ్ళు బట్టి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు కాళ్ళు గుంజే పరిస్థితికి వచ్చారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ పోతూ ఉంటే ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో, ఎవరైతే తెలంగాణను విమర్శించిరో, తెలంగాణ ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు కడియం శ్రీహరి వంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి జీవితంలో ఉప ముఖ్యమంత్రి అవుతాడా అండి? తెలంగాణ రాష్ట్రంలో దానం నాగేందర్ లాంటి వారు మళ్ళీ గెలుస్తుండేనా? రాజకీయ శూన్యం రాజకీయంగా. ఇట్లా మీరు లెక్క పెట్టుకుంటా పోతే చాలామంది ఈ తెలంగాణ ద్రోహులందరూ కూడా పార్టీలో తీసుకురావడం అనేది కేసీఆర్ గారు ఆలోచించలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు ఆలోచించలేదు? అదే అనిపిస్తుంది. ఉద్యమాన్నంతా ఏకం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను అంటున్నది కూడా అదే. ఒక బాల్కాసుమన్ ఎంపీ ఎమ్మెల్యే అయినప్పుడు, ఒక గాదరి కిషోర్ గారు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉద్యమకారులు మేము ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉన్నత చదువు చదివి ఈ దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి మా వాళ్ళు, ఇప్పుడు పిడమర్తి రవికి ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, చాలామంది విద్యార్థి నాయకులకు అవకాశం ఇచ్చిండు. కానీ ఎక్కడైతే చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉండే, ఆనాడు చాలా ఉండే. కానీ ఈ దొంగలు ఎప్పుడైతే ప్రవేశించారో, ఈ దొంగలు ఎప్పుడైతే రాజకీయంగా ఏదైతే రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం కూడా ఖచ్చితంగా బలంగా ఉండాలి, తెలంగాణను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నప్పుడు ఈ ప్రతిపక్షాల గొడవ ఉండకూడదని చెప్పేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇష్టంతో వచ్చినటువంటి పరిస్థితి కూడా అన్నాడు. అంటే కేసీఆర్ గారు వీళ్ళ నిజంగానే మారినటువంటి వాళ్ళు అనుకున్నారేమో అని నేను అనుకుంటా. లేకపోతే కేసీఆర్ గారు వాళ్ళ అంతరంగికంగా లోపల ఉన్నటువంటి రహస్యాన్ని కానీ వాళ్ళు అనుకున్న దానికి గ్రహించలేకపోయిండేమో అనిపిస్తుంది. అప్పుడు చెప్పిన ఒక మాట, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి, మనం సరికొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, సరికొత్త ప్రభుత్వం కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ను కూడా మనం వాడుకోవచ్చు కదా, బంగారు తెలంగాణకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, ముందుకెళ్ళొచ్చు అనుకున్నారు. బట్ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ప్రభుత్వం మారింది కాబట్టి పార్టీ మారే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత హైకోర్టు కూడా ఇచ్చింది 4 వారాల గడువు, అందులో 2 వారాలు గడిచిపోయాయి. మిగిలిన 2 వారాలు చేయాల్సినటువంటి పోరాటం ఎక్కడ చేస్తున్నారు అనుకున్నప్పుడు సడన్గా పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి వచ్చినటువంటి ఇష్యూ, దాన్ని ఏమంటారు? ఇప్పుడు అనుకోకుండా మెడకు చుట్టుకున్నటువంటి ఒక వ్యవహారం అది. నేను ఒక విషయం చెప్తానండి. రాజకీయాలలో పార్టీ మారినటువంటి వాళ్ళు, రాజకీయ రంగులు ఏవైతే ఆపరేషన్ ఆకర్స్ ఎప్పుడైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఎక్కడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ పదమే లేకుండా చేయాలని ఆనాడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి 8 మంది సభ్యులను ఆ పార్టీలో చేర్చుకొని ఈ పార్టీని నీరుగార్చాలని చెప్పినప్పుడే ఆనాడే స్టార్ట్ అయింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా అదే కొనసాగుతూ ఉంది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, ఖచ్చితంగా ఒకవేళ పార్టీలో రాదలుచుకుంటే ఉన్నటువంటి పదవిని రాజీనామా చేసి ఆమోదం తెలుపుకొని రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి గారు వారు రాజీనామా చేయకుండా ఏది చేయకున్నా కూడా మా పార్టీలోకి వస్తే చాలు అనే పరిస్థితికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రి ఏం చేసిండంటే, తెలంగాణ రాష్ట్రం బలంగా తయారు కావాలని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే, బుల్డోజర్లను పంపించో, భయభ్రాంతులను గురి చేసో, మంత్రులను బయటికి తీసుకొచ్చో, లేకపోతే వాళ్ళని పైన ఏదో రకంగా బీజేపీ పాలసీని కూడా ఈయన అమలు చేస్తుందేమని భయం అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ విననటువంటి వాళ్ళకు సిబిఐ ఈడీలను ఏ రకంగా ఉసిగొలుపుతారో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులపైన కూడా ఏదో రకమైనటువంటి కేసులను పెట్టించి వాళ్ళని వేధించి వస్తే మా పార్టీలోకి రా, లేకపోతే నీ పరిస్థితి ఉంటుందని చెప్పేసి భయపెట్టే పరిస్థితి కనపడుతుంది. అందుకొరకే మా కౌశిక్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నువ్వు నిజంగా పిఎస్సి చైర్మన్ ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే అండి, సెక్షన్ 18 చెప్పేది ఏంటంటే, ఎక్కడ ప్రతిపక్షం ఉన్నా కూడా ఈవెన్ దో కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ
ప్రతిపక్ష పార్టీకు పిఎసి ఇస్తారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో లేకుండా ఆ సభ్యుడు ఆ పార్టీలో చేరి అప్పుడే కోర్టు అదే రోజేమో కోర్టు ఇది వస్తుంది, నిర్ణయం వస్తుంది. కోర్టు జడ్జిమెంట్ ఏమైనా వస్తుంది అంటే 4 వారాల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే బాగుండదని. అదే రోజు మా పార్టీ నుండి పార్టీ ఫిరాయింపుదారుడైనటువంటి ఆ వ్యక్తికి పిఎస్సి ఇవ్వడం అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ వ్యక్తికి పిఎస్సి ఇవ్వమని చెప్పేసి మా ప్రతిపక్ష నాయకుడు మా కేసీఆర్ గారు రాసి ఇచ్చిండా? మా పార్టీ ఏమైనా తీర్మానం చేసిందా? మరి ఏ రకంగా ఇస్తున్నారు ఆయనను? మీ పార్టీలో చేరిన తర్వాత దాన్ని ప్రశ్నించడానికి కౌశిక్ రెడ్డి గారు వచ్చారు. మా పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఒకవేళ చీరా గాజులు అది ఒకవేళ తప్పు కనిపిస్తే అలాంటి మాటలు 100 సార్లు మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి మరి? ఇదే రేవంత్ రెడ్డి గారు నీకు కేటీఆర్ చీర పంపిస్తా, గాజులు పంపిస్తా నీకు అని అన్నాడు. గాంధీ భవన్ నీ చీర కట్టిపించి పంపిస్తా బస్సులో అని చెప్పిండు. ఇంకో విషయం ఏమన్నాడు? నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా 2018 హరీష్ రావు గారికి మాట్లాడి అక్కడ కూడా సన్యాసం తీసుకోకుండా సన్యాసి కాకుండా మళ్ళీ పదవిలోకి వచ్చి మళ్ళీ ఎంబడే 1 సంవత్సరం కూడా ఆగకుండా మళ్ళీ వచ్చి పార్లమెంటు మన మల్కాజ్గిరిలో పోటీ చేశారు. ఆ మల్కాజ్గిరిలో పోటీ చేసే క్రమంలో ఏమని మాట్లాడిండు? కేసీఆర్ నీకు చీర గాజులు పంపిస్తా, నీకు లేడీస్ తోటి కొట్టిస్తా అన్నాడు. అంటే ఏం చెప్పాలి మరి రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక న్యాయము, కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే ఇంకొక న్యాయం ఉంటుందా? కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గుండాలు దాడి చేస్తారు ఆయన ఇంటికి పైకి వచ్చి. అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మేము తెలంగాణ బిడ్డలై ఉండి ఉద్యమకారులైనా ఉండి కూడా ఆయన ఏమనలే, ఆయన ద్రోహి అయినా, తెలంగాణ ద్రోహి అయినా. మరి దానికి ఏం న్యాయం అంటారు కవిత గారు? అయితే ఇవన్నీ అంశాల్లో అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ అనేది సైడ్ లైన్ అయిపోయింది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే లొంగట్లేదో వాళ్ళ మీదకి బుల్డోజర్లను పంపిస్తున్నారో, లేకుంటే హైడ్రా అనే అస్త్రాన్ని తీసుకొచ్చారో, ఇవన్నిటిని బలంగా వినిపించాలి, లేకుంటే వీటి మీద పోరాటం చేయాలి, అవన్నీ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు? 100% జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా, ఈ తెలంగాణ పల్లె, ఈ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈనాటి నుంచి కాదు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉద్యమకారుడే. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు మనకి ఎన్ని హామీలు ఇచ్చారు, మనకి ఏం చేయబోతుంది, రైతులకు అడిగిన, పారిశ్రామికవేత్తలకు అడిగిన, యువకులకు అడిగిన, నిరుద్యోగులకు అడిగిన, మీరు ఆటో రిక్షా వాళ్ళకు అడిగిన, ఎక్కడ ఏ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి పోయి అడిగినా చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయిందండి టక్ మని నెలకు మేము ఫస్ట్ నాడే జీతం ఇస్తామని, ఈరోజు కూడా జీతం కొందరికి పడలేదు. ఏమైందండి పాల ఉత్పత్తిదారులకు? ఈరోజు సాక్షాత్తు స్వయంగా రేవంత్ రెడ్డి ఊర్లో, రేవంత్ రెడ్డి జిల్లాలో, రేవంత్ రెడ్డి ఊర్లలోనే 7 నెలలుగా పాల బిల్లులు చెల్లించి రోజు ఉదయం లేస్తే పాలు తాగుతాం, ఛాయ్ తాగుతాం, పాల బిల్లు చెల్లించలేని పరిస్థితి. ఈరోజు పాడి రైతులు అందరూ కూడా వాళ్ళ చిక్కటి పాలు తీసుకుపోయి రోడ్డు పాలన పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏమవుతుంది సమస్య అంటే నేనేమంటున్నాను, ఒక్క సమస్య కాదు. రైతు బంధు నిజంగా మీరు ₹1,00,000 రుణమాఫీ చేసిరా? నిజంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు రోజు? ఎందుకు ఇంతమంది బాధపడుతూ ఉన్నారు? ఎందుకు బ్యాంకుల దగ్గరనే నిద్రపోతూ ఉన్నారు? ఎందుకు బ్యాంక్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఎందుకు లేఖలు రాసి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు? మరి మీరు చెప్పింది ఏంది? మీరు చేస్తున్నది ఏంది? మీరు ఎందుకు కనీసం ఏ పని మీరు ఖచ్చితంగా మీరు సూపర్ 6లో ఏదైనా సరే 6 గ్యారంటీలలో మేము ఇది ఖచ్చితంగా అమలు చేసినామని ఒక్కటనే చెప్పండి. ఏది చేయలే. ఈవెన్ దో బస్సులకు మహిళా మండలకు కూడా వాళ్ళు కొట్లాడుకునే సిగలు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి. బస్సుల సంఖ్య పెంచుకోలేదు. ఉన్న బస్సులను కొన్ని సెమీ లగ్జరీ అని దాంట్లో ఇక మహిళలకు ఫ్రీగా లేదని చెప్పేసే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే అన్ని చోట మాయ మాటలు, అబద్ధాలు. దాన్ని ప్రశ్నిస్తే హరీష్ రావు గారి పైన ఇంకొక మాట కాళేశ్వరం అంటాడు, ఇంకొక కేటీఆర్ గారు మాట్లాడితే ఇంకో ఏదో మాట్లాడతాడు, లేకపోతే ఆయన బినామీ పేపర్ల కొంతమంది పేపర్లలో ఫేక్ వార్తలు ఇచ్చేసి వాళ్ళపైన ఇచ్చేస్తాడు. అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే పేర్లు మారిస్తే అభివృద్ధి అవుతుందా అండి? పేదల జీవితాల్లో మార్పులు రావాలి, అదే అభివృద్ధి. ఎవరైనా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు. అందుకొరకే కేసీఆర్ గారు మీరు చెప్పిన మొదటి ప్రశ్న ఏమన్నారు, కేసీఆర్ గారు రాకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకా ఇన్ని సంవత్సరం అయినా కూడా ప్రతిపక్ష బాధ్యత తెలియదా? నిజం మీరు అడిగింది. అంటే ప్రతి వ్యక్తికి ఉత్పన్నమవుతున్నాడు. అంటే ఒక ఫైటర్, ఒక ఉద్యమకారుడు ఎందుకు అట్లా ఉన్నాడా అంటే, సైలెంట్గా ఉన్నాడా అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు పులి 4 అడుగులు వెనక్కేసిందంటే పంజా విసరడానికే. ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రం కూడా వెనక్కి నీళ్లు పోతున్నాయంటే తుఫాను రావడానికే. ఆ తుఫాన్ని రేవంత్ రెడ్డి గారు భరించలేరు, కొట్టుకోపోతాడు ఆ తుఫాన్లో. అందుకొరకు ప్రజలకు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలను నీతిగా నిజాయితీగా చెప్పగలగాలి. ఈరోజు సమస్యలను చెప్పలేక
సమస్యలు చేయలేక చేతకాని పరిపాలన చేతకాలేక చేయలేక ఈరోజు ఉదయం లేస్తే తిట్ల దండకం. ఉదయం లేస్తే ఇంక మీకు చిన్న ఉదాహరణ చెప్తా కవిత గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. వెంకయ్యనాయుడు గారికి అది ఏంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్రపతి ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ, హేమాహేమిలు ఉన్నారు, సినీ సంబంధించినటువంటి వాళ్ళు అందరూ. అసలు రాజకీయాల్లో భాష బాగుండట్లేదు, రాజకీయాలలో భాష బాగుండి దీన్ని మార్చాలని అనుకుంటున్నాను అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతారు. కరెక్ట్గా ఆడ నుంచి చక్కగా సెక్రటరేట్కి వస్తాడు. ఎంతసేపట్లో వస్తాడండి? 18 నిమిషాల్లో వస్తాడు ఆడ నుంచి ఇడికి. 18 నిమిషాల్లో ఆ తర్వాత ఇంకో 12 నిమిషాలు కలిపితే అర్ధ గంటకు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు. ఆ భాష చూస్తే భయంకరమైనటువంటి భాష. మాట్లాడే మాటలేమో నీతులు, చెప్పే మాటలేమో నీతులు, చేసేటువంటి ఇలాంటి పనులు. ఇంకేం చెప్పాలి ఇలాంటి వ్యక్తికి? మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే నిజాయితీగా రాష్ట్ర ఎకానమీ ఇది, నేను చేయలేకపోతున్నా, ఇట్లా ఉంది కాబట్టి ఇది చేయలేకపోతున్నా, దీనికి ఇంత సమయం పడుతుంది, ఎందుకు చెప్పలేకపోతున్నాం అండి? ఎందుకు చెప్పలే? ఏమంటాడంటే ఏమో మా కుండలు దొరకలే, రాళ్ళు దొరకాలని, ఖాళీ కుండలు ఉన్నాయి. ఎవరు మాట్లాడతారు ఈ భాష? దొంగలు మాట్లాడతారు, నిజంగా దొంగలు మాట్లాడతారు. ఎందుకంటే అరే ఏం పోయినాం కానీ ఖాళీ కుండలే దొరికినాయి, కల్లంకే బిందెలు లేవాడ, ఖాళీ బిందెలు దొరికినాయని చెప్తారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇన్ని సంవత్సరాలు గౌరవ ఈ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఏమో ఆపోజిట్లో ఉంటారు, అప్పుడు ఆయననే మొత్తం ప్రశ్నిస్తాడు. ఇప్పుడేమంటాడు? ప్రతి దానికి కూడా అసెంబ్లీలో సమాధానం చెప్తాడు. ఒకవైపు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ సమాధానం చెప్తుంది, నెత్తి మీద మొట్టిగా వేసి అడుగుతుంది. అవన్నీ చూసి కూడా మీకు ఇంకా లంకె బిందెలు లేవు, మేమేమి లేవు, మరి ఏం చేయడానికి వచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా? లంకెల బిందెలు ఉన్నాయా లేవా తెలియని అవగాహన లేదా? అయితే ఇప్పుడు రాజుగారు 4 వారాల గడువులో 2 వారాలు గడిచిపోయాయి, మిగిలిన 2 వారాలే. ఒకవేళ అసెంబ్లీ కార్యదర్శియో లేకపోతే అసెంబ్లీ స్పీకరో నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టే ఒక డెసిషన్ తీసుకుంటుంది. అనర్హత వేటు వేశారు అంటూ ఉప ఎన్నికలు అనేవి ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ 3 కోసం వెళ్ళినప్పటికి కూడా 10 మంది అయితే అక్కడ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళారు. ఉప ఎన్నిక వస్తే సరైన అభ్యర్థులు బీఆర్ఎస్ దగ్గర ఉన్నారా? వాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు నిర్ణయం, మీరు మంచి మాట అన్నారండి. తప్పకుండా ఈ 10 మంది కూడా డిస్క్వాలిఫై అవుతారు. 100% బై ఎలక్షన్స్ వస్తాయి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో దాదాపుగా 18 ఉప ఎన్నికలు చూసారు. మాకు ఇంకా ఉప ఎన్నికలు అనేవి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మాకు ఉప ఎన్నిక ఏ సమయంలో తెలంగాణ కాదంటే గడ్డి పోచలాగా మేము రాజీనామాలు చేసి పారేసినటువంటి ఇది మేము చాలా చరిత్రలో చాలా చేసినాం. ఇప్పుడు కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్కు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలు, శూన్య హస్తాలు అని చెప్పి ప్రజలంతా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా పార్టీ పైన మా పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యే గెలిచి రాజీనామా చేయకుండా సేమ్ అదే కాలక్రమంలో అదే టైంలో ఎంపీగా పోటీ చేస్తారా అండి దానం నాగేందర్ గారు? ఇది ప్రజాస్వామ్యం కరెక్టేనా? నేనేమంటున్నానంటే కనీసం రాజీనామా చేయకుండా నువ్వు ఆ పార్టీ అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అదే అడిగింది హైకోర్టు కూడా. ఇది ఎక్కడి వ్యవస్థ? ఇది ఎట్లా పోతుంది? ఇది ఒకవేళ దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే మేమే సుమోటోగా తీసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పింది 2 సార్లు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్కి వేటేయడానికి. కాంగ్రెస్కు ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే అన్యాయానికి గురయ్యారు, మోసానికి గురయ్యారు, చెప్పిన మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలని తేలిపోయినాయి. వీళ్ళకి పరిపాలన చేత కాదంటున్నారు. రోజుకొక మర్డర్లు, రోజుకొక మానభంగాలు, రోజుకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోతూ ఉంది. అసలు తెలంగాణలో అల్లాకోళం ఉంది. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎప్పుడు ఎక్కడ ఏ మర్డర్ జరుగుతుందో తెలియని పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఎక్కడ ఏ ఊరిలో మంచినీళ్ళు లేవు, ఏ గంట కరెంటు పోతుందో తెలియదు. ఆనాడు కరెంటు పోతే ఒక న్యూస్, కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ అన్నారు, 5 నిమిషం పోయింది, ఇప్పటివరకు కరెంట్ రాలేదని మాట్లాడుకునే పరిస్థితి. ఈరోజు గంటలు ఏ టైంలో కరెంట్ పోయిందో తెలియదు. కరెంట్ ఎందుకు పోయిందంటే తొండలు వచ్చినాయి, కాకులు వచ్చినాయి, బల్లులు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి దిగజారంటే వ్యవస్థ ఎటుపోతుందండి. అయితే ఉప ఎన్నికల కోసం ప్రజలైతే రెడీగా ఉన్నారు కాంగ్రెస్కి బుద్ధి చెప్పడానికి అనుకున్నప్పుడు, బీఆర్ఎస్ దగ్గర అలాంటి నాయకులు ఉన్నారా? ఉప ఎన్నికల బరిలో నిలబడేటువంటి నాయకుల్ని ఆల్రెడీ తయారు చేసుకున్నారా? ఉన్న వాళ్ళే ఉన్నారా? ఎవరిని రెడీగా ఉన్నారు? కేసీఆర్ గారు ఆదేశిస్తే మా చిన్న కార్యకర్త కూడా వాళ్ళపైన గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న కార్యకర్త అయినా సరే గులాబీ జెండా వేసుకొని గులాబీ సైన్యం కదిలే ముందు కేసీఆర్ గారు అతన్ని ఇట్లని ప్రకటిస్తే ఎవరినైనా పర్లేదు, అది కింది నుంచి మీద. మా దాంట్లో నాయకులు కోకొల్లాలుగా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కొక్క నియోజకవర్గంలో
నలుగురు 6 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. మాకు ఇలాంటి ఎక్కడ కూడా నాయకత్వ లక్షణాలు తక్కువ లేవు, నాయకత్వము తక్కువ లేదు. నాయకులు చాలా వందలాది వేలాదిగా ఉన్నారు. ఎక్కడ ఎవరిని నిలబెట్టినా రేపు భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అది కేసీఆర్ గారి ఇట్లా చూపిస్తే చాలు. కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసి కేసీఆర్ గారు గులాబీ జెండా ఎక్కడైతే నిలబెట్టిస్తారో ఆ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఖచ్చితంగా జనాలు ఉన్నారు, మాతోటే ఉన్నారు, కార్యకర్తలు మాతోటే ఉన్నారు. ఖచ్చితంగా పోయేవాళ్ళు కొంతమంది తేలిపోయింది, ఎవరంటే స్వార్థపరులు అని చెప్పేసి తేలిపోయింది. అంత దూరం ఎందుకంటే గాంధీ గారు నిన్ననే సిఎల్పి భేటీలో కూడా పోయి కలుస్తే దాని మొన్న ఏమంటాడు, నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు పిఎస్సి ప్రకటించే ముందు. సరే బీఆర్ఎస్సీలో ప్రకటిస్తే నువ్వు రా, నీ కండువా కప్పుకో, పోదాం తెలంగాణ పార్టీ కంటే వస్తాడు, వాళ్ళ గుండాలను తీసుకొచ్చి దాడి చేస్తాడు. ఈరోజు ఏం సిఎల్పిలో పోయి నిలబడతాడు. అంటే ఎటు పోతుంది మరి? నిజంగానా నువ్వు మరి పిఎస్సిలో మరి నువ్వు కాంగ్రెస్లో లేనట్టేనా? పోయి నీ అది కాంగ్రెస్ కండువా కప్పుకుంటావు, 3 రంగుల జెండా కప్పుకుంటావు, మళ్ళీ నీ ట్విట్టర్లో పెట్టుకుంటావు. నువ్వు మళ్ళీ పిఎస్సి మాకు సంబంధం, ప్రతిపక్షానికి సంబంధం లేకుండానే మీ అంతటా మీరు నిర్ణయం తీసుకొని ఆయనకి ఇస్తారు, ఎవరు చెప్పకంటే ముందే. మళ్ళీ ఈరోజు ఏమంటాడంటే నేనేం లేదు, నేను న్యూట్రల్గా ఉన్నా, లేకపోతే నా పార్టీలోనే ఉన్నా అని చెప్తాడు. అంటే ప్రజలేం అన్యాయాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని, ఒక అంటారంటే పాతకాలంలో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే నన్ను ఎవరు చూస్తలేరని చెప్పేసి. ప్రజలంతా అమాయకులు కాదు, ఖచ్చితంగా అన్నీ ఆలోచిస్తారు. తెలంగాణ సమాజం చాలా విఘ్నతతో ఉంది, తెలంగాణ మేధావులు చాలా విఘ్నతతో ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తారు. రాజు గారు, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి.